హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము మార్చ్ 1, 2024లో జరిగిన ఎస్జిటి టెట్ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఇది వచ్చి మార్నింగ్ సెషన్లో. ఆల్రెడీ మనము ఫిబ్రవరి 27, 28, 29లో సెషన్ 1, సెషన్ 2 మొత్తం కూడా 6 పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అవి కూడా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ మనం ఫస్ట్ బిట్కి వెళ్తే చూడండి, ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి 110 చొప్పున 5గురు విద్యార్థులు డబ్బు పోగు చేశారు. వారు సేకరించిన మొత్తం సొమ్ము ఎంత అన్నారు. ప్రధానమంత్రి సహాయ నిధికి పంపేదానికి ఒక్కొక్కరు 110 రూపాయలు చొప్పున 5 మంది పిల్లలు సేకరించారు. మొత్తం ఎంత అంటే 5తో గుణించుకుంటాం. ఓకే, 5 సున్నాలు 0, 5 ఒకట్ల 5, 5 ఒకట్ల 5, 550. ఫోర్త్ ఆప్షన్ వస్తుంది. ఓకే, లేదు అంటే ఒక్కొక్కరు 110 కాబట్టి 5 మంది కదా, 5 110లో యాడ్ చేసుకుంటే కూడా మీకు 550 వస్తుంది. ఓకే, మ్యాథ్స్ అనేది చాలా ఈజీ, బట్ క్వశ్చన్ నీట్గా చదివితే చాలు, బాగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక బిలియన్ విలువ ఎంత అన్నారు. అన్నీ కూడా మిలియన్లలోనే ఉంది. ఆప్షన్స్లో చూసామంటే అన్ని మిలియన్లలోనే ఉంది. మరి బిలియన్ వాల్యూ ఎంత అన్నప్పుడు ఇక్కడ చూడండి, 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్లు, నెక్స్ట్ వచ్చి బిలియన్ వస్తుంది. ఓకేనా? అంటే 3 కలిపి వస్తుంది అనమాట. ఇది వచ్చి అంతర్జాతీయ సంఖ్యా వ్యవస్థ ప్రకారం. ఓకే, ఇప్పుడు ఈ వేలు అనేది 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, ఇట్లా 3 తర్వాతకి మారుతుంది. బిలియన్, 10 బిలియన్లు, 100 బిలియన్లు అలా అవుతుంది. ఇక్కడ బిలియన్ కదా మనకు కావాల్సింది, అన్ని మిలియన్లోనే ఉంది. 100 మిలియన్ తర్వాత ఏమొస్తుంది? 1000 మిలియన్లు కదా, సో 1000 మిలియన్లు సెకండ్ ఆప్షన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, ఒక 2 అంకెల సంఖ్యలోని ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు. ఈ 2 అంకెల సంఖ్యలోని ఈ 2 అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఏది అన్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏమి, ఒక 2 అంకెల సంఖ్య ఏదో మనకు తెలియదు, బాక్స్ తీసుకుంటాండ. 2 అంకెల సంఖ్య కాబట్టి 2 నెంబర్లు ఉండాలి. అందులో ఒక అంకెలోని ఇక్కడ 2 అంకెల సంఖ్యలో ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు. ఇప్పుడు ఇది 1 అనుకోండి, దీనికి 3 రెట్లు అంటే 1 3లో 3 రావాలి. ఓకే, ఒకవేళ 2 అనుకోండి, 3 రెట్లు అన్నారు కాబట్టి 3 2ల 6 రావాలి. ఒకవేళ 3 అనుకో, 3 3ల 9, 4 అయితే 4 16, అది 3 అంకెల సంఖ్య అయిపోతుంది. 2 అంకెల సంఖ్య ఇంతే లాస్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పారు, ఈ 2 అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేసి కూడితే 88 వస్తుందంట. అంటే 3ని ఇక్కడ 1ని ఇక్కడ వేసి ఈ మొత్తాన్ని కలిపితే 88 వస్తుందంట. ఈ 2 కలిపితే ఎంత వచ్చింది? 4 వచ్చింది. 3 + 1 కలిపితే 4 వచ్చింది. సో ఇది కాదు. ఇంకొక నంబర్ 2, 6 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 6, 2 అంటే ఈ 2, 6ని 6, 2గా రాసుకొని కలిపితే 8, 8 వచ్చింది కదా, సో 88 వచ్చింది. దీని ఆన్సర్ ఏది వస్తుంది? ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఒకవేళ 3, 9 అనుకున్నాం అనుకోండి, దీన్ని తారుమారంటే 9, 3 చేస్తామనుకో, ఇది 12 వస్తుంది, ఇది 13 వస్తుంది. ఇది కాదు. సో ఏది వస్తుంది? 26. అంటే 2 అనేది దీనికంటే కూడా 6 3 రెట్లు అంతే కదా, 2 3ల 6. మళ్ళీ దీన్ని తారుమారు చేసి కలిపితే 88 వచ్చింది. నెక్స్ట్ బిట్ చూడండి, 15 × y - 4 - 2 × y - 9 + 5 × y + 6 = 0ని సాధించండి అన్నారు. ఇక్కడ 15 అనేది వైని గుణిస్తుంది, 4ను కూడా గుణిస్తుంది.
ఓకేనా. 15 ఇంటూ వై అంటే 15,000. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 15 నార్ల 60. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ 2 ఇంటూ వై 2,000. ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ 9 వస్తుంది. 2 9ల 18. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 5 ఇంటూ వై 5,000. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 5 6ల 30. ఓకేనా, ఈక్వల్ టు 0. ఇప్పుడు మనము వైలన్నీ కలుపుకుందాం. ఇక్కడ 15,000 ఉంది, ఇక్కడ 5,000 ఉంది. మొత్తం ఎంత వస్తుంది? 2 ప్లస్లు కాబట్టి 20,000 వస్తుంది. ప్లస్ వాల్యూ తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ -2y ఉంది, -2y అట్టే రాసుకుంటా. నెక్స్ట్ ఈ వాల్యూస్ యాడ్ చేసుకున్నామంటే ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 18 ఉంది. ప్లస్ 2 కలుపుకుంటే 48. ఇక్కడ వచ్చి -60 ఉంది, ఈక్వల్ టు 0. ఇప్పుడు 20,000లో నుంచి 2y పోతే 18y మిగులుతుంది. ఇక్కడ 60లో నుంచి 48 తీసేస్తాం అనుకోండి, 12 మిగులుతుంది. పెద్ద నెంబరు 60 కాబట్టి -12. ఓకే, ఈక్వల్ టు 0. ఈ 18y అలానే పెట్టుకొని ఈ -12 అటువైపు పంపించామనుకో +12 అవుతుంది. ఓకే, ఇప్పుడు రెండు పక్కల ఏదైనా ఒక ఎక్కంతో క్యాన్సిల్ చేస్తాం. దేంతో పోతుంది చూడండి, 6 2 12, 6 3 18 కదా. ఇప్పుడు y అలానే పెట్టుకొని ఈ గుణించే 3ని అటువైపు పంపించామనుకోండి భాగిస్తుంది. అంటే y వాల్యూ ఎంత వచ్చింది? 2/3 వచ్చింది. ఓకే, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. నెక్స్ట్ బిట్ చూస్తే 1,10,592 యొక్క ఘనమూలం ఎంత అన్నారు. ఘనమూలం అంటే ఏమీ లేదు, ఘనము అంటే క్యూబ్. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ అనేది ఒక ఘనం అంతే, ఘనమూలం అనేది ఎక్స్ వస్తుంది. ఓకే, ఒకవేళ 2 క్యూబ్ అంటే 2 ఘనము ఇది, అదే ఘనమూలము అంటే 2 వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కనుక్కోవాలి, ఈ క్యూబ్ తీసేసి దీన్ని కనుక్కోవాలి. ఓకేనా, ఆ విధంగా దీన్ని కసాగు మెథడ్లో చేస్తా. ఇక్కడ లాస్ట్లో 2 ఉంది కాబట్టి 2 ఎక్కంతో చేస్తున్నాను. 2 5ల 10, 10 పోతే ఇంకొకటి మిగులుతుంది కదా, 1 ఇది ఒక 0, 10 కదా. మళ్ళీ 2 5ల 10, ఇక్కడ 5 ఉంది. 2 2 4 పోతే 1 మిగులుతుంది. ఈ 1 ఇక్కడికి వెళ్తే 19 అవుతుంది కదా. 2 9ల 18. మళ్ళీ ఇక్కడ 1 మిగులుతుంది 12. 2 6ల 12. ఓకే, మళ్ళీ 2 ఎక్కంతో చేస్తున్నా. 2 2 4, ఇక్కడ 1 మిగులుతుంది 15 అవుతుంది కదా. 2 7ల 14, 14 పోతే మళ్ళీ 1 మిగులుతుంది 12 అవుతుంది. 2 6ల 12, ఇక్కడ 9 ఉంది కదా. 2 4ల 8 పోతే 1 మిగులుతుంది, అప్పుడు 16. 2 8ల 16. మళ్ళీ 2తో 2 1ల 2 3ల 6, ఇక్కడ 1 మిగులుతుంది 16 కదా. 2 8ల 16, ఇక్కడ 4 ఉంది. 2 2ల 4, 2 4ల 8. ఓకే, 2తో 2 6ల 12, 1 మిగులుతుంది 18. 2 9ల 18, 2 1ల 2, 2 2ల 4. మళ్ళీ 2తో 2 3ల 6, 2 4ల 8 పోతే 1 మిగులుతుంది, ఇక్కడ 1 11. 2 5ల 10, 11ల 10 పోతే ఇంకొకటి 2, 2 6ల 12. ఇక్కడ పక్కన వేస్తున్నా. 2 1ల 2, మళ్ళీ ఇక్కడ 1 మిగులుతుంది 4 14 కదా. 2 7ల 14, 5 ఉంది. 2 2ల 4, 4 పోతే 1 మిగులుతుంది కదా 16. 2 8ల 16. మళ్ళీ 2తో 2 8ల 16, 1 మిగిలింది 12. 2 6ల 12, 2 4ల 8. 2తో 2 4ల 8, 2 3ల 6, 2 2ల 4. 2తో 2 2 4, 2 1ల 2, 1 మిగిలింది 12. 2 6ల 12. 2తో 2 1ల 2, ఇక్కడ 1 ఉంది కదా. 2 0ల 0, 16 ఉంటుంది. 2 8ల 16. మళ్ళీ 2తో 2 5ల 10, 2 4ల 8. మళ్ళీ 2తో 2 2ల 4, 2 7ల 14. 27 పక్కన వేస్తున్నా. 3తో 3 9ల 27, 3 3ల 9. ఓకేనా, ఇక్కడ లాస్ట్ అయిపోయింది.
ఇప్పుడు వీటన్నిటిని క్యూబ్ లాగా రాసుకుంటాం. ఓకేనా? ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 2 2లు 3 ఉంటాయి కాబట్టి ఈ మొత్తాన్ని 2 క్యూబ్‌గా రాసుకోవచ్చు. 2 క్యూబ్ ఇంటూ ఇక్కడొక 2, ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఈ 2 2లు 3ని క్యూబ్‌గా రాసుకుంటున్నా. మళ్ళీ ఈ 3ని 2 క్యూబ్‌గా రాసుకుంటా. మళ్ళీ ఈ 3 2లని 2 క్యూబ్‌గా రాసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ 3లు ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. దీన్ని 3 క్యూబ్‌గా రాసుకుంటాం. ఘనమూలము వీళ్ళడిగిందేమి ఘనమూలము అన్నారు. అంటే వీటన్నిటిలో క్యూబులు తీసేసామనుకోండి క్యాన్సిల్ చేస్తే లాస్ట్‌లో మనకేం మిగిలింది? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 మిగిలింది. అంటే ఇక్కడ ఉండేవన్నీ. ఓకేనా? 2 రెండ్ల 4, 4 రెండ్ల 8, 8 రెండ్ల 16, 16 మూడుల 48. ఓకే. సెకండ్ ఆప్షన్. అర్థమైందా? ఘనమూలము అంటే ఏమీ లేదు. ఘనంలాగా రాసుకోవాలి. అందులో ఇప్పుడు ఎక్స్ క్యూబ్ అనేది వస్తే క్యూబ్ తీసేసి ఎక్స్ అనేది ఘనమూలం అవుతుంది. ఓకేనా? వీటన్నిటిలో క్యూబులు తీసేసాము. నెక్స్ట్ గుణించుకుంటే మనకి 48 వచ్చింది. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక పశువుల పాకలో 200 గేదెలు మరియు 250 ఆవులు ఉన్నాయి. అయితే గేదెలు మరియు ఆవుల నిష్పత్తి ఎంత అన్నారు. నిష్పత్తి కనుక్కోవాలి. ఓకేనా? గేదెలు, ఆవులు నిష్పత్తి. ఇప్పుడు రెండిటిని ఒకే ఏకంతో క్యాన్సిల్ చేసుకుంటాం. ఇక్కడ 0, 0 క్యాన్సిల్ చేస్తున్నా. 5 ఏకంతో 5 4 20, 5 5 25 కదా! మనకి లాస్ట్‌లో ఏం మిగిలింది? 4:5 మిగిలింది. ఓకే. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూస్తే 7/8ని శాతంగా మార్చిన. శాతంగా మార్చడం అంటే ఏమి లేదు. 100తో గుణించి పర్సెంటేజ్ సింబల్ ఇస్తే చాలు. ఓకేనా? ఇప్పుడు 7 ఇంటూ 100 700. 700ని 8తో భాగిస్తాం. హారంలో 8 ఉంది కదా! 8తో భాగిస్తాము. 8 8ల 64 కదా! 70లో 64 పోతే 10లో 4 పోతే 6 మిగిలింది. మళ్ళీ ఇక్కడ నుంచి 0 కిందకి తెచ్చుకున్నాం. ఓకే. 8 ఏళ్ల 56 పోతే 4 మిగిలింది. ఓకే. ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే 87 ఇంటూ 4/8 మిగిలింది. 4/8. ఇది ఒక భిన్నం కాబట్టి 4 ఒకట్ల 4 రెండ్ల క్యాన్సిల్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంతొస్తుంది? 87 1/2. ఓకే. అది ఎక్కడుందో చూడండి. ఫోర్త్ ఆప్షన్‌లో ఉంది. ఓకే. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక దుకాణంలో ఒక గౌను ఖరీదు రూ. 750. దానిపైన 10% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు ఎంత? అసలొచ్చి 750. మళ్ళీ దీనికి వాళ్ళు పన్ను కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం. ఓకే. అసలు ప్లస్ పన్ను 2 కలుపుకొని బిల్లు చెల్లించాలి. ఇప్పుడు పన్ను ఎంత? 10% అన్నారు. ఎంతలో? 750లో. అంటే 750 ఇంటూ 10%. 10% అంటే ఏమి? 10/10. ఓకేనా? ఇప్పుడు లవంలో 0, హారంలో 0, లవంలో 0, హారంలో 0. లాస్ట్‌కి మనకేం మిగిలింది? 75 ఇంటూ 1/1 అంటే 75. పన్ను ఎంత అంటే 75. ఇది అసలు, ఇది పన్ను. మొత్తం ఎంత బిల్లు కట్టాలి? మొత్తం కలుపుకుంటాం. 12 8 825 ఇవ్వాలనమాట. ఓకే. అర్థమైందా? అసలు తర్వాత పన్ను. ఈ పన్ననేది ఎంతలో? 750లో 10% అన్నారు కాబట్టి 750 ఇంటూ 10/100 చేసినామంటే పన్నెంతో తెలుస్తుంది. అసలుకి పన్ను యాడ్ చేసుకుంటే 825 వచ్చింది. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక నగర జనాభా 25,000 నుంచి 24,500కి తగ్గింది. అయినా తగ్గుదల శాతం ఎంత అన్నారు. తగ్గుదల శాతం అంటే తగ్గుదల ఎంతలో తగ్గారో అది కింద వేసుకుంటాము. ఇంటూ 100 రాసుకుంటాం. ఓకే. ఎంత తగ్గారు? 25,000 25,000 నుంచి 24,500 కంటే ఎంత తగ్గారు చూడండి. 500 తగ్గినారు అంతే. సో 500 బై ఎంతలో నుంచి 25,000లో నుంచి 500 తగ్గారు. ఇంటూ 100% అన్నారు కాబట్టి. ఓకే. ఇక్కడ హారంలో 2 సున్నాలు, లవంలో 2 సున్నాలు. ఇక్కడ హారంలో ఒక 0,
సారీ లవంలో ఒక 0, హారంలో ఒక 0. ఇక్కడ 25 ఒకట్ల, 25 రెండ్ల. అంతే. 2/1 అంటే 2 కదా! 2% సెకండ్ ఆప్షన్ వస్తుంది. ఓకే. ఎంత తగ్గారు? 25,000 నుంచి 24,500 అంటే ఎంత తగ్గినారు? 500 తగ్గినారు అంతే కదా! ఆ 500 రాసుకుంటాము. ఎంతలో నుంచి తగ్గినారంటే 25,000 నుంచి తగ్గారు ఇంటూ శాతం. ఓకే. ఇక్కడ 2 సున్నాలు, 2 సున్నాలు, ఇక్కడొక 0, ఇక్కడొక 0, 25 ఒకట్ల, 25 రెండ్ల. అంటే 2%. ఓకేనా? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. 16/5 - 7/5 సజాతి భిన్నాలు 2 కూడా హారాలు ఈక్వల్‌గా ఉంది కాబట్టి లవాలు 2 తీసేస్తాం. 16 - 7 బై సామాన్య హారం అంటే ఒక 5 తీసుకుంటాం అంతే. 16లో నుంచి 7 తీసేస్తామంటే 9 మిగులుతుంది. హారంలో 5. 9/5. ఓకే. ఇక్కడ ఉంది చూడండి థర్డ్ ఆప్షన్‌లో. నెక్స్ట్ బిట్ చూడండి. విద్యార్థుల బృందం సైన్స్ పరీక్షలో సాధించిన మార్కులు అంటే 100కి తెచ్చుకున్నారు. 75, 81, 95, 56, 48, 33, 39, 85, 90, 76, 85. ఆ బృందం పొందిన సగటు మార్కు ఎంత? మనకు తెలుసు సగటు ఈక్వల్ టు మొత్తము బై రాసుల సంఖ్య. ఓకేనా? సగటు వీళ్ళు కనుక్కోమనింది. ఇప్పుడు మొత్తం కనుక్కుందాం. రాసుల సంఖ్య ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 అనమాట. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం మొత్తాన్ని కనుక్కుందాం. మొత్తం అంటే 75, 81, 95, 56, 48, 39, 85, 90, 76, 85. ఓకే. ఫస్ట్ మొత్తం కనుక్కుందాం. 11, 16, 25, 33, 39, 49, 50. ఇక్కడ 5 తీసుకుంటున్నా. ఇక్కడ 0. ఓకే. నెక్స్ట్ 8, 7, 15, 24, 32, 35, 40, 49, 53, 61, 68, 69, 70, 73. అంటే మొత్తం ఎంతొచ్చింది? 730 వచ్చింది. బై రాసుల సంఖ్య ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కదా! 10. సగటు కదా కనుక్కోమన్నారు. సగటు ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. మొత్తం కలుపుకుంటే 730 వచ్చింది. రాసుల సంఖ్య 10. లవహారంలో 0 క్యాన్సిల్ తీసేస్తే 73 సగటు అనేది. ఓకే. మూడో ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు కలిపితే ఏమొస్తుంది? ఇక్కడ ఆప్షన్స్‌లో ఏమిచ్చారు? దీర్ఘచతురస్రం చుట్టుకొలత, త్రిభుజం చుట్టుకొలత, దీర్ఘచతురస్ర వైశాల్యము, చతురస్ర వైశాల్యము అన్నారు. ఇక్కడ దీర్ఘచతురస్రం చుట్టుకొలతకి 2 పొడవులు 2 వెడల్పులు కలుపుకుంటే దీర్ఘచతురస్రం చుట్టుకొలత వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఫస్ట్ ఆప్షనే వస్తుంది. ఓకేనా? 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు. త్రిభుజం చుట్టుకొలతకి ఏమి 3 భుజాలు కదా! కాబట్టి రాదు. దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు. అది కూడా రాదు. చతురస్ర వైశాల్యం అంటే పొడవు ఇంటూ పొడవు. అంటే A². ఇది కూడా రాదు. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. 5 భుజాల సంఖ్య గల బహుభుజి యొక్క పేరేమి అన్నారు. 5 భుజాలు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్‌లో దేంట్లో ఉంటుంది? త్రిభుజంలో 3 భుజాలు కదా! షడ్భుజిలో 6 ఉంటది. చతుర్భుజంలో 4, పంచభుజిలో 5. అంటే 5 భుజాలు ఉండేది ఏదంటే పంచభుజి. ఓకే. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో 3D త్రిమితీయ ఆకారం కానిది అన్నారు. ఓకేనా? త్రిమితీయ ఆకారం అంటేనే ఫస్టే పెట్టేస్తారు. అలా కాదు. క్వెషన్ మొత్తం చదివితే కానిది అన్నారు. త్రిమితీయ ఆకారం అంటే ఏమీ లేదు. ఇప్పుడు కోన్ ఐస్ క్రీమ్ అనేది ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇప్పుడు మన చేతిలో పట్టుకుంటాం గదా! తింటామే. అది 3D అంటే పొడవు, వెడల్పు, ఎత్తు ఉండేది. కాబట్టి ఇది త్రిమితీయ ఆకారమే. ఇక్కడ కాదన్నారు కాబట్టి దీన్ని తీసుకోకూడదు.
నెక్స్ట్ పాచిక. పాచిక అంటే మీ డైస్ ఆడతా అంటారు గదా! ఇది. అంటే పొడవు, వెడల్పు, ఎత్తు ఉండేది. కాబట్టి ఇది గూడా కాదు. ఇక్కడ కానిదన్నారు కాబట్టి దీన్ని గూడా తీసుకోకూడదు. చెక్క ముద్దు అంటే ఏదో ఒక చెక్క అనుకోండి. ఇలా ఉండేది. దీంట్లో చెక్క దీంట్లో గూడా పొడవు, వెడల్పు, ఎత్తు ఉంటుంది. హైట్ ఉంటుంది గదా! కాబట్టి ఇది గూడా కాదు. కాగితం అయితే పేపరు ఓన్లీ ఇలా పొడవు, వెడల్పు మాత్రమే ఉంటుందంతే. ఎత్తుండదు గదా పేపర్‌కి. సో, కానిది ఏది అంటే కాగితం వస్తుంది. ఓకే. మూడో ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది కోణాల్లో పూరక కోణాల జత అన్నారు. పూరక కోణాలు అంటే ఏ 2 కోణాలు మొత్తమైన 90 డిగ్రీలు రావాలి. దాన్ని పూరక కోణాలు అంటారు. ఓకేనా. ఇప్పుడు ఈ 2 యాడ్ చేసామనుకో 98 వస్తుంది. కాబట్టి ఇది కాదు. ఈ 2 యాడ్ చేసామనుకోండి 80, 90 డిగ్రీలు వస్తుంది. సో, ఇదే పూరక కోణం. ఈ 2 యాడ్ చేస్తే 110. ఇది 90, 100 డిగ్రీలు వస్తుంది. సో, ఇది సెకండ్ ఆప్షన్ వస్తుంది. పూరక కోణాల జత అంటే ఏ 2 కోణాలను కలిపినా 90 డిగ్రీలు రావాలి. ఓకే. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ సమగణం యొక్క ఘనపరిమాణం యొక్క సూత్రం ఏమి అన్నారు. సమగణంలో పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ కూడా సమానంగా ఉంటుంది. ఓకేనా. పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ సమానంగా ఉంటుంది. దాని ఘనపరిమాణం కదా అడిగినారు. అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు ఇది ఘనపరిమాణం సూత్రం. ఇప్పుడు 3 సమానం కాబట్టి 3 ఏలే తీసుకుంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఏమవుతుంది? ఏ క్యూబ్ వస్తుంది. ఓకే. థర్డ్ ఆప్షన్ మూడోది. నెక్స్ట్ బిట్ చూస్తే ఇక్కడొచ్చి ఏ స్క్వేర్ ఇంటూ 2 ఏ పవర్ 22 ఇంటూ 4 ఏ పవర్ 26. ఇది ఎలా ఉందంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లాగుంది. అంటే భూములు 2 సమానంగా ఉండి ఘాతాలు వేరే వేరేగా ఉండి గుణిస్తా ఉంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే పవర్‌లో ఉండే వాటిని కలుపుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉంది గదా! ఏ పవర్‌లో ఏమేమి ఉందో దాన్ని కలుపుకుంటాం. ఇక్కడ 2 ప్లస్ 22 ప్లస్ 26. ఇక్కడొచ్చి 2, 4 ఉంది గదా! 2 4లు 8. 8. ఇప్పుడు ఇవి ఈ పైన ఉండేవన్నీ కలుపుకున్నామనుకోండి. 2 ప్లస్ 22 24. 24 ఒక 26 ఎంతొస్తుంది? 40, 50 వస్తుంది. సో, 8 ఏ పవర్ 50. ఓకేనా. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ 5pq ఇంటూ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2p ఇంటూ p ప్లస్ క్యూ అన్నారు. ఓకేనా. ఇక్కడ ఈ పైన ఉండే పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లాగుంది కదా ఇది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ని ఎలా రాసుకుంటాం? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకుంటాం కదా. ఆ విధంగా దీన్ని రాసుకుంటాను. మిగతావి అలానే రాసేస్తాను. 5pq ఇంటూ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ని ఎలా రాద్దాము? p ప్లస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూగా రాసుకుంటాం. ఇక్కడ హారంలో ఏముంది? 2p ఇంటూ p ప్లస్ క్యూ ఉంది కదా. ఇప్పుడు లవహారాల్లో రెండిట్లో ఏదైనా క్యాన్సిల్ పోతుందో చూస్తే ఇక్కడ p ప్లస్ క్యూ ఉంది కదా లవంలో. ఇక్కడ హారంలో కూడా p ప్లస్ క్యూ ఉంది. ఇవి 2 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ p ఉంది, ఇక్కడ p ఉంది. ఇంకేమీ క్యాన్సిల్ పోదు. సో, నెక్స్ట్ ఇంకేం మిగిలింది? ఇక్కడ 5q మిగిలింది పైన. 5q ఇంటూ ఇది మిగిలింది. p మైనస్ క్యూ. ఇక్కడ కిందొచ్చి ఏమీ లేదు. 2 ఉంది. బై 2. ఇది ఎక్కడుందో చూడండి. 5/2q p మైనస్ క్యూ. ఫోర్త్ ఆప్షన్‌లో ఉంది చూడండి. 5/2q p మైనస్ క్యూ. ఓకే. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూస్తే 3 ఇంటూ 10⁻⁻5 సాధారణ రూపంలో తెలపండి అన్నారు. ఇది ఏమీ లేదు. ఇదొచ్చి ఏ పవర్ -5 అంటే 1/a⁴ ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇది బై దీంతో భాగిస్తా అన్నట్టు. లేదు మనం డైరెక్ట్‌గా అలానే రాసుకోవాలి అంటే మాత్రము ఇక్కడ మైనస్‌లో ఉంది కాబట్టి డిజిట్ అనేది రైట్ నుంచి లెఫ్ట్‌కి 5 ఇక్కడ ఘాతంలో 5 ఉంది కాబట్టి 5 స్థానాలకు ముందు 0 వస్తుంది.
ఇక్కడ 3 ఉంది కదా, 3 పెట్టుకుంటాం. దీంతో కలిపి 5 స్థానాలు రావాలి. ఓకే. ఇది 1, 2, 3, 4, 5. ఇక్కడ పాయింట్ వస్తుంది. ఓకే. ఇంతే దీని ఆన్సర్. దీన్నే సాధారణ రూపం అంటారు. ఓకే. ఇప్పుడు ఇది ఉండేది ఏ రూపం అంటే ప్రామాణిక రూపం. దీన్ని సాధారణ రూపంలో రాయాలంటే ఇక్కడ -5 ఉంది కాబట్టి ఇక్కడ కుడివైపు నుంచి ఎడమ కంటే దీని వాల్యూ తక్కువ మైనస్‌లో ఉంటే. 0 కంటే చాలా తక్కువ. సో, 5 స్థానాలంటే ఇక్కడికి 1, 2, 3, 4, 5. ఇది ఎక్కడుందో చూడండి, థర్డ్ ఆప్షన్‌లో ఉంది. ఓకే. ఒకవేళ ఇక్కడ ప్లస్‌గా ఉండిందనుకోండి, 3 పక్కన 1, 2, 3, 4, 5 ఇదొచ్చుంటుంది ప్లస్‌లో ఉనింటే. ఇక్కడ మైనస్‌లో ఉంది కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్‌కొస్తుంది. ఓకే. ఇది థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. 2x² + x - a = 5లో x బదులు 0 ప్రతిక్షేపించామనుకోండి. అప్పుడు లాస్ట్‌లో a విలువ ఎంత అన్నారు. ఇప్పుడు 2 × x బదులు 0 హోల్ పవర్ స్క్వేర్ ప్లస్ x బదులు 0 ఇక్కడ -a = 5. ఇప్పుడు 0 స్క్వేర్ అంటే 0నే. 0 × 2 అంటే కూడా 0. 0కు 0 కలిపితే 0. కాబట్టి మొత్తమే వెళ్ళిపోతుంది. లాస్ట్‌లో -a = 5. ఇక్కడ a మాత్రమే కదా అడిగారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే 2 వైపులా మైనస్‌తో గుణించుకుంటాం. ఓకేనా. దీన్ని మైనస్‌తో గుణిస్తాం. ఈ 5ని కూడా మైనస్‌తో గుణిస్తాం. ఇక్కడ -(-) అవుతుంది. ఇక్కడ -5 వస్తుంది. a విలువ ఎంతంటే -5. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. 100 లీటర్లని మిల్లీ లీటర్‌లోకి మార్చుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనకు తెలుసు 1 లీటర్‌కి 1000 మిల్లీ లీటర్లని. ఓకే. ఇప్పుడు ఈ లీటర్ బదులు 1000 మిల్లీ లీటర్లు రాసుకుంటాం. ఇది 100 అలానే ఉంటుంది. ఇప్పుడు లీటర్ బదులు ఏం చేస్తామంటే 1000 మిల్లీ లీటర్లు. వాళ్ళు అడిగింది మిల్లీ లీటర్లు కాబట్టి ఇదే వస్తుంది ఆన్సర్. ఓకేనా. 100 × 1000 గుణించుకున్నామంటే 5 సున్నాలు వస్తుంది ఒకటి పక్కన. 2, 3, 4, 5 అంటే 1,00,000 అని. ఓకే. ఇది ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్‌లో ఉంది. నెక్స్ట్ బిట్ చూడండి. లీపు సంవత్సరం కానిది అన్నారు. కానిది అంటే ఏం లేదు. ఈ లాస్ట్ 2 నంబర్లు 4తో భాగించిందనుకోండి, అది లీప్ సంవత్సరం. భాగించలేదనుకోండి, లీప్ సంవత్సరం కానిదవుతుంది. ఓకేనా. దీన్ని 4తో భాగిస్తున్నా. 4 1 4 2 8 4 2 8 కాబట్టి ఇది లీప్ సంవత్సరం. ఇక్కడ కానిదన్నారు కాబట్టి దీన్ని తీసుకోకూడదు. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. 92/4 చేసినామనుకో 4 2 8 మళ్ళీ ఇక్కడ 1 మిగులుతుంది 12 కదా, 4 3 12. సో, ఇది కూడా భాగిస్తాంది. ఇక్కడ కానిదన్నారు కాబట్టి ఇది కూడా రాదు. నెక్స్ట్ దీన్ని చూద్దాం. 94/4 చేసామనుకో 4 2 8 1 14 మిగులుతుంది. 4 ఎకంలో 14 రాదు. సో, ఇది కాదనమాట. ఓకే. థర్డ్ ఆప్షన్ వస్తుంది. 96 4తో భాగించామనుకోండి 4 2 8 1 మిగులుతుంది 16 4 4 16 ఇది కూడా భాగిస్తుంది కాబట్టి ఇది కూడా లీప్ సంవత్సరం. ఇక్కడ కానిదన్నారు కాబట్టి ఏది భాగించలేదో దాన్ని తీసుకోవాలి. సో, 1994 అనేది కాదు. ఏదొస్తుంది? థర్డ్ ఆప్షన్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ బిట్ చూడండి. ఘనపరిమాణం 625 సెంటీమీటర్ల క్యూబ్ మరియు భూవైశాల్యం 25 సెంటీమీటర్ స్క్వేరు కలిగిన దీర్ఘఘనం ఎత్తు ఎంత అన్నారు. దీర్ఘఘనం ఘనపరిమాణానికి సూత్రం ఏమి? L × B × H. ఓకే. ఇక్కడ ఘనపరిమాణం ఎంత ఇచ్చారు? 625 ఇచ్చారు. ఇక్కడ వైశాల్యం అంటే L × B కదా. L × B బదులు 25 రాసుకుంటాం దీని బదులు. ఓకే. 25 × H = 625. ఓకే. ఇప్పుడు మనము ఈ 25ని అటువైపు పంపిస్తాం. ఇక్కడ గుణిస్తా ఉంది కాబట్టి అటువైపు వెళ్తే భాగిస్తుంది. ఓకే. 25. ఇప్పుడు రెండిటిని కూడా లవహారాన్ని 5 ఎక్కంతో 25 25లో 625 వస్తుంది. ఒకవేళ మీకు అది గుర్తులేదనుకోండి 5 5ల 25 5 1ల 5 పోతే 1 మిగులుతుంది 12 5 2ల 10 మళ్ళీ 2 మిగులుతుంది 5 5 5ల 25 మళ్ళీ 5తో 5 2ల 10 5 5ల అంటే
25. ఓకే. థర్డ్ ఆప్షన్. లాస్ట్ బిట్ 28 సెంటీమీటర్లు వ్యాసం గల వృత్తం యొక్క వైశాల్యం ఎంత అన్నారు. ఓకేనా. ఇక్కడ వ్యాసము అంటే 2r. ఓకే. 2r వాల్యూ వచ్చి 28. మనం r తీసుకుంటాం, వ్యాసార్థం తీసుకుందాం. ఇక్కడ 2 గుణిస్తాంది, ఇటువైపు వస్తే భాగిస్తుంది కదా. 2 1 2 4. సో r వాల్యూ ఎంత వచ్చింది మనకి? వ్యాసార్థం అనేది 14 వచ్చింది. వ్యాసంలో సగం వ్యాసార్థం. ఓకేనా. ఇక్కడ వచ్చి వృత్త వైశాల్యం కనుక్కోమన్నారు. వృత్త వైశాల్యం సూత్రం ఏమి? πr². ఓకే. పై వాల్యూ ఎంత? 22/7. r² అంటే ఇక్కడ 14 వచ్చింది కదా. 14 × 14 r² అంటే ఇక్కడ 7 1 7 2 14. 22 × 2 44 × 14 అంటే ఈ మొత్తాన్ని గుణించుకుంటా ఉన్నాం అంతే. ఓకేనా. ఇక్కడ 4 4 16, 4 4 16, 1 17. 1తో 1 4 4 1 4 4 మొత్తం కలుపుకుంటే ఎంత వచ్చింది? 11 6 616 వచ్చింది. ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. అర్థమైందా? మీకు ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. ఆల్ ద బెస్ట్. బై బాయ్.